మృత్యువును నేనే. అలాగే సకల ప్రాణుల ఉత్పత్తికి హేతువుని అంటే మూల కారణాన్ని కూడా నేనే. స్త్రీలలో కీర్తి అయినా, శ్రీ అంటే లక్ష్మి అయినా, వాక్కు అయినా, మంచి వాక్చాతుర్యం ఉన్నా, మంచి జ్ఞాపక శక్తి ఉన్నా, మంచి తెలివితేటలున్నా, మంచి పట్టుదల ఉన్నా, క్షమాగుణం ఉన్నా, అవన్నీ కూడా స్త్రీలలో నేనే అయ్యున్నాను అన్నాడు భగవంతుడు 34వ శ్లోకంలో. 35వ శ్లోకంలో బృహత్సామ తథా సామ్నాం. సామ్నాం అంటే గానం చేయడం, గానం అంటే పాడడం. 64 కళలు కూడా సామవేదంలో ఉన్నాయి. మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాల్లో 3వది సామవేదం. సామవేదంలో సకల కళ 64 కళలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనకు సామవేదంలో దొరుకుతుంది. అలాగా ఆ దీంట్లోనే ఆ కళల్లో సంగీతం ఒకటి కదా, ఆ గానం చేయడానికి కావలసిన అన్ని ఇది కూడా అనువైన శృతులన్నీ కూడా నాలోనే ఉన్నాయి. నేనే బృహత్సామై ఉన్నాను. సామవేదంలోన వచ్చే శృతులన్నిటికీ నేనే కారణమై ఉన్నాను. నా వల్లనే ఆ శృతులన్నీ వస్తున్నాయి అంటున్నాడు భగవంతుడు. ఆ బృహత్సామాన్ని కూడా నేనే అంటున్నాడు. అలాగే గాయత్రి ఛందసామహం. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను అంటున్నాడు. మీరందరూ మనకు పురాణాల్లో గాయత్రి ఛందస్సు చాలా వివరంగా చెప్పబడి ఉంది. సంస్కృతంలో కూడా గాయత్రి ఛందస్సు చెప్పబడుతూ ఉంటుంది. అలాగే మాసానాం మార్గశీర్షోహం. మాసాల్లో తెలుగు మాసాలు మనకు తెలుసు కదా, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక. ఈ మాసాల్లో నేను మార్గశిరము అని వస్తుంది కదా మాసము, ఆ మార్గశిర మాసాన్ని నేనే అంటున్నాడు. అందుకే మార్గశిర మాసంలో ఎక్కువ విష్ణువునే కొలుస్తూ ఉంటారు. తిరుప్పావై కూడా అప్పుడే చెప్తారు అనుకుంటున్నా. మార్గశిరం తిరుప్పావై ఇది అంటే విష్ణు భగవంతుణ్ణి ఆరాధించడానికి ఆ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని మాసాల్లోనూ అనుకూలంగా ఉంటుంది, కానీ మాసాల్లోకెల్లా నేను మార్గశిర మాసాన్ని అంటున్నాడు. ఋతూనాం కుసుమాకరః. ఋతువులలో నేను వసంత ఋతువుని అంటున్నాడు. గ్రీష్మ ఋతువు ఇవన్నీ ఉన్నాయి కదా, 6 ఋతువులు ఉన్నాయి కదా, ఆ ఋతుల్లో నేను వసంత ఋతువుని అంటే మంచి పచ్చగా అప్పుడే ఆకులన్నీ రాలిపోయి కొత్త కొత్త లేత ఆకులన్నీ చిగిరిస్తూ ఒక వాతావరణం అనేది మంచు జల్లులు కురుస్తూ ఆ టైంలో చాలా అద్భుతంగా తోస్తుంది మనకు ప్రకృతి. ఆ ఋతువుని, వసంత ఋతువుని నేనే. కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి అప్పుడు ప్రతి వృక్షంలో కూడా. ప్రతి ప్రకృతి అనేది చాలా అందంగా భాసిల్లుతూ ఉంటుంది ఆ ఋతువులో. అలాంటి ఋతువుని, వసంత ఋతువుని నేను అంటున్నాడు. ద్యూతం చలయతామస్మి. ద్యూతం అంటే జూదము. జూదం అంటే పేకాట, మనకు తెలిసే ఉంటుంది. మనకు కాదులేండి, వినుంటాం అంతే, మనకు తెలీదు. వంచకులలో చలయతామస్మి. వంచకులలో అంటే వంచే వారిలో నేను జూదాన్ని అంటున్నాడు. ధర్మరాజుని తీసుకోండి, ఆయన వంచింది ఏంటి అంటే జూదమే. దానిపైన ఉన్న వ్యసనంగా మార్చుకొని దాన్ని జూదం ఆడడానికి పోయి అక్కడ మోసం జరుగుతుందని తెలిసినా కూడా ఇంకా ఏదో వస్తుంది అనే భావంతో ఆడతాడు, కానీ అన్నీ పోగొట్టుకుంటాడు. అలాగే నల మహారాజు, ఆయన కూడా అంతే. పోయి తమ్ముడి దగ్గర కలి ప్రవేశించుంటాడు ఆయనలోకి. అది తెలియకపోయి పాపము తమ్ముడితోనే ఓడిపోతాడు, రాజ్యం మొత్తం కోల్పోతాడు. ఆయన ఒళ్ళు పైన వేసుకోవాల్సిన
ఒక వస్త్రం కూడా ఉండదు ఆయనకు. భార్య అర్ధ చీరని చింపి ఆయన కట్టుకుంటాడు నల మహారాజు. అంతటి దీన స్థితిలోకి పడేస్తుంది. జూదం అనేది చాలా డేంజరు. మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. అలాగే తేజస్వినామహం, తేజస్సువంతంగా ఉంటారు చాలామంది, భలే తేజస్సుగా ఉంటారు. ఆ తేజస్సువంతులలో తేజస్సుని నేనే అంటున్నాడు. అలా కనిపిస్తున్నారంటే ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుండినే వస్తుంది. ఆ తేజస్సు రూపంలో భగవంతుడు వాళ్ళల్లో ఉంటాడు. జయోస్మి అంటే విజేతలలో గెలుపు నేనే అయి ఉంటాను అంటున్నాడు. ఆ జయమును కూడా నేనే. వ్యవసాయోస్మి, కృషి కూడా నేనే, వ్యవసాయం కూడా నేనే, పండిస్తారు కదా ఆ వ్యవసాయాన్ని కూడా నేనే అంటున్నాడు. సత్వం సత్వవతామహం, సాత్విక పురుషుల్లో సాత్వికవంతంగా ఉంటారు కదా, అంటే సాధు లక్షణాలు ఉంటారు కదా, ఆ సాధు లక్షణాల్లో కూడా ఆ భావం ఉంటుంది కదా, ఆ సాత్విక భావాన్ని నేనే, ఆ సాధు భావము నేనే అయ్యున్నాను అంటున్నాడు. తమోగుణం కన్నా రజోగుణం గొప్పది, మంచిది. రజోగుణం కన్నా సాత్విక గుణం గొప్పది. ఆ సాత్విక గుణం ఎవరిలో అయినా ఉంటే వాళ్ళు పరమశాంతితో, ఎలాంటి ఉద్రేకాలు లేకుండా, ఆవేశాలు లేకుండా, ఎలాంటి కోపతాపాలు రాగద్వేషాలు లేకుండా సాత్విక భావాలతో ఉంటారు. మంచి మంచి ఆలోచనలు, నెగిటివ్ అనేది ఎక్కడ ఉండదు. అలాంటి మనిషిలో సాత్విక భావం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ భావం, అక్కడ సాత్విక భావం ఉంది అంటే అది భగవంతుడే. ఆ సాత్విక భావమై ఉండేది ఎవరు అంటే భగవంతుడే. ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు అలా అని. సాత్విక పురుషుల్లో సాత్విక భావాన్ని నేనే అంటున్నాడు. ఎవరైతే పరమశాంతితో ఉంటారో, ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరికైతే కోపం రాదో, ఎవరికైతే అంటే వేరే వాళ్ళకి పరోపకారం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో, ఎవరైతే ఒకరికి అన్యాయం చేయాలా అనుకోరో, ఎవరి మీద రాగద్వేషాలు పెట్టుకోరో, అలాంటి వాళ్ళల్లో సాత్విక గుణం మిక్కిలిగా ఉంటుంది అని అర్థం. అలా సాత్వికము భావము అనేది మిక్కిలిగా ఉంది అంటే అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు, అంతే. వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశజులు అంటారు. ఇప్పుడు యాదవులు ఉన్నారు కదా, వృష్ణీనాం అంటారు వాళ్ళని, యాదవుల్ని వృష్ణి వంశజులు అని పిలుస్తారు. వృష్ణీనాం వాసుదేవోస్మి, వృష్ణి వంశజుల్లో వాసుదేవుడిని నేను అంటున్నారు. ఎవరు వాసుదేవుడు? వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడయ్యాడు శ్రీకృష్ణ పరబ్రహ్మ. ఇదేంటి, కృష్ణుడే కదా ఇప్పుడు చెప్తున్నది, పదార్థం మొత్తం ఆయనే కదా మాట్లాడుతున్నారు, కృష్ణుడే కదా మాట్లాడుతున్నాడు, వాసుదేవుడే కదా ఆయన, అదేంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ భగవంతుడు తన విశ్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు. విశ్వంలో ఏ ఏ రూపాల్లో సర్వాంతర్యామి అయి భగవంతుడు ఉన్నాడనేది ఇక్కడ నేనే భగవంతుణ్ణి, నేనే సర్వాంతర్యామిని, నా వల్లనే సృష్టింపబడుతోంది, లయం కాబడుతోంది అని చెప్తూ భగవంతుని రూపం ధరించి ఇక్కడ చెప్తున్నాడు. వాసుదేవుని అవతారం కూడా నాదే అంటున్నాడు. ఇక్కడ ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీహరి. ఆయన రూపం దాల్చి చెప్తున్నాడు. ఆయన ఒక స్థానంలో, భగవంతుని స్థానంలో ఉండి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. వృష్ణి వంశజుల్లో వాసుదేవుడిని నేనే. అలాగే పాండవానాం ధనంజయ, పాండవులలో ధనంజయుడని కూడా నేనే అంటున్నాడు. ధనంజయుడు అంటే
ఆ, అర్జునుడు. పాండవులలో అర్జున్ని నేనేంటే అక్కడ వింటున్నది ఎవరు? ఇవన్నీ చెప్తుంటే వింటున్నది ఎవరు? వింటున్నాడు. కానీ ఇక్కడ చెప్పే స్థా చెప్తున్న స్థానంలో ఉండేది కృష్ణుడే. వింటున్న స్థానంలో ఉండేది కృష్ణుడే. ఇక్కడ లోకం మొత్తం నిండి ఉండేది కృష్ణుడే, వేరే ఎవరు కాదు. సర్వాంతర్యామి అయి ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో, సకల ఈ చరాచర సృష్టి అంతటిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, ప్రతి సూక్ష్మ జీవిలో, సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులో కూడా భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఇదే తన సర్వాంతర్యామిత్వాన్ని భగవంతుడే చెప్పుకుంటున్నాడు. నువ్వు కూడా నేనేనయ్యా అర్జున, వేరే కాదు అని. నువ్వేమైనా వేరే అనుకుంటున్నావా? నువ్వు కూడా నేనేనయ్యా అంటున్నాడు. మునీనామప్యహం వ్యాసః. మునులలో, మునులు ఉంటారు కదా, ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళలో నేను వ్యాసుణ్ణి అంటున్నాడు. మనకు మహాభారతాన్ని అందించింది ఎవరు? వ్యాసు వ్యాస భగవానుడు. మనకు మహాభారతాన్ని అలాగే భాగవతాన్ని అందించింది వ్యాస భగవానుడే. అలాగే మహాభారతంలోనే పంచమ వేదంగా మహాభారతాన్ని పిలుస్తారు. మనం 4 వేదాలు అనుకున్నాం, కానీ పంచమ వేదం కూడా ఒకటి ఉంది, అదే మహాభారతం. అలాంటి గొప్ప వేదాన్ని మనకు అందజేసిన వాడు ఎవరు అంటే వ్యాస భగవానుడే. భాగవతాన్ని అందించింది ఎవరు అంటే వ్యాస భగవానుడే. 18 ఉపనిషత్తులని అందించింది ఎవరు అంటే వ్యాస భగవానుడే. వేదాలను 4 విధాలుగా విభజించింది ఎవరు అంటే వేదవ్యాసుడే. మనకు ఎంతో మేలు చేశాడు వ్యాస భగవానుడు. లేదంటే కుప్పలు కుప్పలుగా పడున్న వేదాల్ని 4 వేదాలుగా వాటి స్వాభావిక లక్షణాలని బట్టి 4 వేదాలుగా విభజించాడు. ఆ 4 వేదాలు కూడా అర్థమవుతాయో లేదో ఈ పిల్లలకి అని మళ్ళీ వాటిని 18 ఉపనిషత్తులుగా చేశాడు. మళ్ళీ వాటిని ఆ ఉపనిషత్తులు కూడా అర్థమవుతాయో లేదా అని మళ్ళీ సూక్ష్మీకరించి మళ్ళీ ఇంకా బాగా వింగడన చేస్తూ ఇంకా బాగా వివరిస్తూ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా చేసుకుంటూ వచ్చాడు. అవి 1800 ఉపనిషత్తులు ఉన్నాయి. అవి కూడా ఇవన్నీ వ్యాస భగవానుడు లోక కళ్యాణార్థమై మనలాంటి వారి కోసము ఆయన ఎంతో పాటుపడినాడు. ఇవన్నీ చేసి ఏడ్చుకొని సరస్వతి నది తీరాన ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. నేనేం చేయలేకపోయినాను ఈ లోకానికి అని. ఇంత చేసి మళ్ళీ అక్కడికి వచ్చిన నారద మహర్షి, ఎందుకయ్యా ఏడుస్తున్నావు వ్యాస అంటే, స్వామి నేనేమీ చేయలేదు, లోక కళ్యాణార్థమై ఏమీ చేయలేదు, నాకెందుకో చాలా బాధగా ఉంది, ఏం చేస్తే నాకు ఇది తప్పుతుంది అంటే, అప్పుడు నారద మహర్షి చెప్తాడు, అంతా చేసినావయ్యా, అన్ని పురాణాలు రాసావు, అన్నీ చేసినావు, నువ్వు లోకం కోసం ఏం చేయాలో ఎంత ఇది చేయాలో అంత మేలు చేశావు, కానీ ఒక్కటైనా భగవంతుని లీలలను వర్ణించే గ్రంథం ఏదైనా రచించినావా అని అడుగుతాడు. అప్పుడు వ్యాస భగవానుడు, లేదు స్వామి అంటే నారదుడు చెప్తాడు, భగవంతుని లీలలను వివరిస్తూ ఒక గ్రంథాన్ని రాయి, నీకప్పుడు ఈ అశాంతి అనేది ఉండదు, శాంతి కలుగుతుంది అని చెప్తాడు. ఇంకంతే, పూనుకున్నాడు, భాగవతం వచ్చేసింది. అలా వచ్చిందే భాగవతం మనకు. దశమ స్కందంలో కృష్ణుని లీలలన్నీ వర్ణింపబడినాయి. అలాగే 21 అవతారాలు అంటారు విష్ణు భగవానునివి. 24 అవతారాలు ఉండేది, దత్తావతారంతో మొదలై
24 అవతారాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ భాగవతంలో ఆయన యొక్క ఆ 24 అవతారాల్లోనూ ఏ ఏ లీలలు చేశాడు భగవంతుడు అనేది వివరించాడు భాగవతంలో. అలా వివరించడం వల్ల ఆయనకు శాంతి కలిగింది. భగవంతుని లీలలను పొగిడినాడు కాబట్టి భాగవతంలో. భక్తి అనేది, కీర్తించడం అనేది అంత గొప్ప విషయం. మనిషికి ఎంతో పరమ శాంతిని కలుగజేస్తుంది. అందుకే మునులలో కూడా వేదవ్యాసుణ్ణి నేనే అంటున్నాడు. వేదవ్యాసుడు మీకు అందరికీ తెలుసు. ఆయన కూడా విష్ణు అవతారం అని మనం పంచమ వేదమైన మహాభారతంలో చదువుకుంటాం. భగవంతుడే, శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుడుగా వచ్చి వేదాల్ని విభజిస్తాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. అలాగే కవీనా ముషణ కవిహి, కవులలో ముషణ అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అంటే ఎవరు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికి గురువు? రాక్షసులకి గురువు. శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. అన్ని విద్యలు తెలిసినవాడు. ఇది తెలియదు అనేది లేదు, అన్నీ తెలిసినవాడు. బలి చక్రవర్తి లాంటి వాడు గురువైనటువంటి శుక్రాచార్యుని పాదాలు పట్టుకొని అమృతం చిలికినప్పుడు అమృతాన్నంతా దేవతలకు పనిచేశాడు మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అని తెలుసుకున్న బలి చక్రవర్తి ఇప్పుడు మనము దేవతల పైన యుద్ధం చాటుకున్నా కూడా మనం గెలవలేము యుద్ధంలో అని తెలుసుకున్న బలి చక్రవర్తి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోయి ఆయన గురువుకి సేవ చేస్తాడు. అంతటి మహారాజే బలి చక్రవర్తి, మహారాజు. పోయి గురువుని శుశ్రూష చేస్తూ, ఆయనకు సేవ చేస్తూ, ఆయన యొక్క కరుణను బరపి అంటే కరుణను పొంది ఆయన యొక్క సేవను చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. చేసుకున్న దీంట్లో ప్రసన్నమైన ఆ శుక్రాచార్యుడు దేవలోకాన్ని జయించేంత శక్తిని బలి చక్రవర్తికి ప్రసాదిస్తాడు. అంతటి గొప్ప కవి, గురువు శుక్రాచార్యుడు. ఆ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కూడా నేనే అంటున్నాడు. దేవతల గురువైన బృహస్పతిని నేనే, దైత్యుల గురువైనటువంటి శుక్రాచార్యుని కూడా నేనే అంటున్నాడు. ఇంకా రాక్షసుల్లో ప్రహ్లాదుని నేనే అంటున్నాడు. అంటే ఇంకా ఇక్కడ ప్రహ్లాదుడు ఇప్పటికీ మనము పరమ భక్తునిగా చెప్పుకుంటున్నామంటే సామాన్యమైన విషయం. అది రాక్షసులో పుట్టాడు కానీ మంచి లక్షణాలు అలవడినాయి. ఎలా సాధ్యం? ఇప్పుడు విత్తనం వేదో చెట్టు అదే కదా. మరి రాక్షసుల్లో రాక్షస బీజం పడింది. ఎవరు అంటే హిరణ్యకశిపుని బీజం అది, ప్రహ్లాదుడు. కానీ పుట్టింది మహావిష్ణువు యొక్క మహాభక్తుడు కదా. అంత ఇది ఇప్పుడు మనం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుందా? కానీ ఆ చెట్టు కాక ఇంకో చెట్టు వచ్చిందంటే అది భగవత్ ప్రేరణే అయి ఉంటుంది, భగవంతుని లీలా విశేషమే అయి ఉంటుంది. అలా పుట్టినవాడే ప్రహ్లాదుడు. అంటే ఇక్కడ దేంట్లో అయినా విశేషంగా ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు నాలో ఏదైనా విశేషం ఉంది అంటే అది భగవత్ స్వరూపమే. భగవంతుడే ఆ రీతిగా నాలో ఉన్నాడని లెక్క. మీలో ఇంకేదైనా విశేషం ఉందనుకోండి, ఎవరు దీంట్లో వాళ్ళ విశేషం ఉంటుంది కదా, ఆ దీంట్లోనే భగవంతుడు ఆ విశేషమై ఉన్నాడు ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మన పూర్వీకులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇవి ఈరోజటి శ్లోకాలకి భావము.
మళ్ళీ